బోరింగ్ అనిపించేలా జస్ట్ ఫ్యూ చెప్తాను మా యాజ్ ఎ సైకాట్రిస్ట్. నేను ఇక్కడ మీకు వచ్చాను కదా, సో ఐ విల్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ ఓన్లీ. అంటే స్టూడెంట్ గా ఉండడం యాక్చువల్లీ నిజంగా చెప్పాలి అంటే చాలా కష్టం. ఎందుకంటే మీ పైన టీచర్స్ ఉంటుంది ఫోకస్, పేరెంట్స్ ఫోకస్ ఉంటుంది, రిలేటివ్స్ అడుగుతారు, ఇలా ప్రతి ఒక్కరు ఫోకస్ స్టూడెంట్స్ పైనే ఉంటది. సో మీ మదరే ఉన్నారు, అరే మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు, ఫస్ట్ క్వశ్చన్ తను ఫేస్ చేస్తారు. సో ఫేస్ చేసిన వెంటనే వచ్చి మీ పైన చూపిస్తుంది అదే యాంగ్జైటీ. అరే వాడు చూడు, ఆ పక్కన వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు, వాడికి ఆ జాబ్ వచ్చిందట, ఇట్లా వచ్చిందట, నువ్వేం చేస్తున్నావు, నేను ఎవరికి వెళ్ళి ఏం చెప్పుకోవాలి, ఉందా లేదా ప్రెషర్? ఖచ్చితంగా ఆల్మోస్ట్ 90% స్టూడెంట్స్ కి ఇదే ప్రెషర్ ఉంటుంది. సో కంపారిజన్ ఇలా. సో ఎవ్రీబడి ఈజ్ నాట్ పర్ఫెక్ట్. సో బేసికల్లీ అందరూ పర్ఫెక్ట్ గా ఉండాలని లేదు, అందరూ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని వాళ్ళలాగా కంప్లీట్ గా వాళ్ళలాగానే ఉండాలి అని ఏం లేదు. సో నాట్ ఆల్ ద హ్యూమన్స్ ఆర్ సేమ్, అందరూ సేమ్ కాదు. ఒక ఇంట్లోనే 4 పిల్లలు ఉంటే అందరూ చాలా డిఫరెంట్ గా ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. సో వాళ్ళతో కంపారిజన్ అనేది పేరెంట్స్ యూజువల్ గా అంటే ఇట్స్ కామన్ అయిపోయింది. సో వాళ్ళు అడగడం తర్వాత వాళ్ళు మిమ్మల్ని వచ్చి అడగడం. బేసికలీ నేను ఏం చెప్తానంటే, సో బీ ట్రూత్ఫుల్ టు యువర్ సెల్ఫ్. అంటే మీరు ఆనెస్ట్ గా ఉంటే సరిపోతుంది. సో నేను, మా మదర్ లేదా మా ఫాదర్ ఎవరో, సో మా కోసం దే ఆర్ డూయింగ్ దిస్ అంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది పేరెంట్స్ స్కూల్ కి పంపించాలి, కాలేజ్ కి పంపించాలి అనుకుంటున్నారు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. కానీ కొంతమందికి అవకాశం లేదు, బయట పని చేసుకుంటున్నారా లేదా మీరు చూసుంటారు. చాలా మంది ఫ్రూట్స్ షాప్స్ ఉంటాయి, అక్కడ అమ్ముకుంటుంటారు. చిన్న పిల్లలైనా సరే 15 అయిపోయింది అడిగితే 20 years అని చెప్తారు. చాలా మంది రోడ్ల మీద ఏదో ఒకటి బేల్దార్ పనికి వెళ్ళడము, పాలిష్ కటింగ్కి వెళ్ళడం, ఇలా చాలా మంది పిల్లల్ని చిన్న ఏజ్ లోనే పంపిస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమెంబర్, అంటే ఒకరైతే మీకు చదివిస్తున్నారు. సో ఆనెస్ట్ టు దెమ్, అంటే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆనెస్ట్ గా ఉండడం, మనకు మనం సెల్ఫ్ గా ఆనెస్ట్ ఉండుకోవడం, అది చాలా ఇంపార్టెంట్ మా. సో అది ఉన్నప్పుడు మీరు ఏదైనా అచీవ్ చేస్తారు. సో ఫ్యూచర్ జనరేషన్ ఇప్పుడు అన్ని ఏ వచ్చేసింది, సో నాలెడ్జబుల్ ఉన్నారు, మీకు చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి ఫ్యూచర్ లో. అంటే ఏదన్నా కావచ్చు, జస్ట్ మీ ఎఫర్ట్ పెట్టామా లేదా అనేది చూసుకోండి. రిజల్ట్ గురించి అయితే ఎవరు ఆలోచించదు. వాట్ ఎవర్ బి ద రిజల్ట్, మీ ఎఫర్ట్ ఉన్నప్పుడు ఇక్కడ ఉండే పిల్లలంతా జనరేషన్ జెడ్ అనుకుంటాను. సో అందరూ, సో ఆల్మోస్ట్ జెన్జీ, సో వాళ్ళందరికీ ఇంటెలిజెన్స్ హెవీగా ఉంటుంది ఎవల్యూషన్ తో. సో వాళ్ళు ఏదన్నా సాధించగలుగుతారు, కానీ ఎఫర్ట్ ఒకటే మ్యాటర్ అవుతుంది. సో బేసికల్లీ ఎఫర్ట్ లోనే లాగింగ్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ వచ్చేసి పీర్ ప్రెషర్స్ వల్ల కొంతమంది అలవాట్లు నేర్చుకుంటున్నారు. బేసికల్లీ బాయ్స్ గురించి మాట్లాడుతున్నాను. సో ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఇంకేదన్నా కానీ, అరే ఏముంది ఈరోజు ఒక రోజు గుట్కా వేసుకోవడం, లేదా టొబాకో చీవ్ చేసుకోవడం, లేదా ఒక్కసారి స్మోక్ చేస్తే ఏం కాదురా ఏముంది అని ప్రెషర్ చేయడం, ఇలా అందరూ ఒకరి నుంచి ఒకరు. ఇంకొంతమంది వైట్నెస్ ఉంటారు, అవి స్నిఫ్ చేస్తుంటారు. ఇలా చాలా మంది పేషెంట్స్, ఐ మీన్ పిల్లలు ఉన్నారు మీ ఏజ్ గ్రూప్ వాళ్ళే చాలా మంది చూస్తున్నాను. సో వాళ్ళ గురించి నేను ఏం చెప్తాను అంటే, సో ఫ్రెండ్ అడిగారు, ఫన్ కోసం చేస్తున్నారు, అవన్నీ వన్ సైడ్. అంటే మీరు ఇష్టంగా ఎంటర్టైన్మెంట్ కావాలి, నాకు ఇంకేం లేదు, ప్రెషర్ ఉంది అనుకోవచ్చు. సెకండ్ ఏంటి అంటే, ఒకవేళ అలవాటు అయితే ఎట్లా, సో అందులోనే పడిపోతే ఎట్లా, మీ కెరీర్ వద్దా? సో ఇక్కడ వచ్చారు అంటే, సో మీరు చదువుకోవడానికి వచ్చారు, ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే వచ్చారు. అందులో పడిపోతే మళ్ళీ అస్సలు రాలేరు. బీ కాషియస్, చాలా కాషియస్ గా ఉండండి. ఆ వైపు వెళ్లకుండా కొంచెం జాగ్రత్త పడండి. ఎవరైనా ప్రెషర్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా హెల్ప్ తీసుకోండి. సో వాట్ ఎవర్ మేబీ, ఇంకో ఫ్రెండ్ అన్నా కలవండి, లేదా పేరెంట్స్ తో అన్నా షేర్ చేయండి, లేకపోతే ఇంకెవరితోనన్నా షేర్ చేయండి. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది అలవాటు చేసుకోవడం అంతవరకు ఓకే, కానీ తర్వాత హెల్ప్ తీసుకోకపోతే అందులో నుంచి ఇంకా అస్సలు బయటికి రాలేరు, చాలా డేంజరస్. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అంటే ఈ ఆపర్చునిటీని నేను ఈ విధంగా యూటిలైజ్ చేసుకుంటున్నాను, అంటే మీకు చెప్పడం ద్వారా మీరు కూడా